ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చదువుకున్నాము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, కనికరం గల మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్నము బేతేల్లో నేను జ్ఞాపకం చేసుకున్నటకు, నేను స్తుతించుటకు, నేను మృక్కుటకు మాకు ఇచ్చిన తరుణమకై నేను గణపరుస్తుంటున్నాను. రాగలిగిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. మా ప్రభువా, ఈ సమయంలో మరి అంకిత తండ్రి అయిన మాస్కరీనస్ గారు నీ సన్నిధి చేరి ఉంటుండగా నాయన, ఆ కుటుంబంలో సమాధానం, ఓర్పును దయచేయమని, అమ్మగారిని కనికరించమని, ఇరుపక్షాల బంధువులను కనికరించమని నీ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నాం. ఆ ప్రకారమే ఇబ్బందులో ఉంటున్న ప్రతి ఒక్కరిని దయపాలించమని, మరొకసారి నీ మాటలు వినమని ఆశిస్తూ ఉంటుండగా మమ్మల్ని నడిపించి నీవే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, ఈ మాటలు చదవకంటే లేక ఆలోచన చేయకంటే ముందు ఒక తలంపు, సమస్తము నూతనమైతేవని చెప్తా ఉన్నారు. కానీ అసలు ఆ తలంపు ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎలాగ నూతనపరిచినాడు. ఇప్పుడు 21వ అధ్యాయంలో మనం చూసేది ఎలాగూ 1000 ఏళ్ల పరిపాలన కూడా అయిపోయింది, తీర్పులు కూడా జరిగినవి. అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త వీరందరూ ఆ అగ్నిగంధకములతో మండి నరకంలో వేయబడినారు.
క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచని వారందరూ వారు వేయబడినారు అని తేటగా చూసినాము. 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరెవరు ఉంటారు, శ్రమల కాలంలో కంటే ముందు ఎవరు పునరుత్థానులు లేస్తారు, లేక ఎప్పుడు సంఘాన్ని ప్రభు పిలుచుకుంటాడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరు నిలబడతారు, అక్కడ పాత నిబంధన భక్తులు వీరంతా ఉండరేమో కానీ 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత వీరు కూడా పునరుత్థానులు అవుతారు. వీరు కూడా 1000 ఏళ్ల పరిపాలనలో చేర్చబడతారు. వ్యత్యాసం ఉండవచ్చు, ఆ మాటలు కూడా చూద్దాము. మెట్టుకు పరిశుద్ధ గ్రంథంలో ఆయన శిష్యులలో నుండి కొందరేమి, అపోస్తలుల నుండి ఏమి, ఒక మాట మనం ప్రారంభంలో చూసుకుందాం. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రికలో నుండి మొదటి అధ్యాయము నేను చదువుతాను. ముందు 2వ వచనం నుండి, తన మహిమను బట్టి, వినండి ఆ మాటలు, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, వినరా, మనల్ని పిలిచిన వాని అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున, మనకు కావలసిన వాటిని ఏమని చూస్తున్నాం, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మనకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ తర్వాత అన్నాడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనునైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, ఇప్పుడు కావలసిన మాట ఉంది, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. కావలసిన మాట పేతురు ఏం చెప్పబోతున్నా అంటే, మనకు దేవుని స్వభావము అనుగ్రహించబడింది. దానికి పరిశుద్ధాత్ముడు ఎంతగా చెప్తూ ఉన్నాడంటే, ఆయన మహిమ గుణాతిశయాలు, ఆయన దైవశక్తి, ఇవన్నీ వాగ్దానాలు దయచేసినట్టు. ఇప్పుడు మనకు కావాల్సిందే ఆదరణ. అబ్రహాముకు దేవుడు వాగ్దానం దయచేసినాడు. ఆ వాగ్దానమును నమ్మి నీతిమంతుడైనాడు. మాత్రమే కాక తనలో నుండి వంశావళి, అభివృద్ధి, ఇవన్నీ జరిగినవి మనం ఎరుగుదుము. అంతేకాక ప్రభు అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదంలో అన్యులు కూడా పాలు పొందాలని ఎలాగూ ఆ ఉద్దేశము ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆయన సమకూర్చినాడో మనం కొన్ని మాటలు విందాం. ఇంకోసారి కొలసైలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాము. కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాము. లేక మొదటి నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇది ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం, పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటిని మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఆ తర్వాత ఏమన్నాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. ఈ నూతన ఆకాశము, నూతన భూమిలోకి మనము ప్రవేశపెట్టబడేప్పుడు ఎట్లుంటామని చూస్తూ ఉన్నాము, మహిమయందు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము మహిమతో కూడా ఆయన వలె. ఇంకా కొన్ని మాటలు వస్తే ఇంకా మనకు తేటగా ఉంటుంది. మనకు తెలిసినట్టుగా 2వ పత్రిక కొరింథీయులకు రాసిన దాంట్లో పౌలు అన్నాడు, 5వ అధ్యాయం 17వ వచనంలో,
ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడండి. మనం ఏం ధ్యానం చేస్తూ ఉన్నాము? అక్కడ అన్ని క్రొత్తవి. మనం ఎట్లు ఉన్నాము? మనము నూతన సృష్టి అయినాము, కానీ ఈ శరీరంలో ఉన్నాము. ఆ శరీరము ప్రభు వచ్చినప్పుడు, ఆకాశంలోకి వచ్చినప్పుడు ఇది వదిలివేయవలసి ఉంటుంది. కాబట్టి మనం కూడా నూతన సృష్టే, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను అంటూ ఉన్నాడు. ఎట్లా? ఇంకో మాట చూద్దాం, ఆ తర్వాత మనము ధ్యానం చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మనం మొదట తల్లిదండ్రులకు పుట్టిన వారు, కానీ 10వ వచనంలో చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎలాగో మనం నూతన సృష్టిగా ఇప్పుడే మనల్ని చేసుకున్నాడో, బయటికి మనం కనపడకపోవచ్చు, మనం ఇతరులు మనల్ని చూడకపోవచ్చు, కానీ అనుభవ జ్ఞానము, క్రీస్తు యేసునందు మనకు ఆ అనుభవము, ఆయన దయచేసిన వాగ్దానములను బట్టి నమ్మకమైనవి. అబ్రహాము చూడని దేశానికి నమ్మి వెళ్ళినాడు. మనం కూడా నూతన సృష్టి అంటే నమ్ముతూ ఉన్నామా? ఇంక మాటలు చదివితే తేటగా ఉంటుంది. కాబట్టి 11వ వచనం ఎఫెసీలకు రాసిన పత్రిక. మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. ఎఫెసీయులు అన్యులు, పౌలు యూదుడు. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నామేంటి? అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానము, ఆయన ఎలాగో దాన్ని యేసుక్రీస్తునందు అనుభవంలోకి తీసుకొని ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన ఎలాంటి నిరీక్షణ గలవాడై దేవ స్వభావం కలిగి ఉండేనో మనం విన్నాం. ఇక్కడ పౌలు మరొక రీతిగా వివరిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఆ కాలమందు, చదువు బాబు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక ఎవరు? అన్యులు. పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని. ఎంత తేటగా అంటూ ఉన్నాడు. మనము ఎట్లా నూతన సృష్టిగా చేయబడినో ధ్యానం చేద్దాం. మీరు పరజనులను, ఏమన్నాడు? పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను. ఉండేనా మనకు వాగ్దానాలు? వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారు. నిరీక్షణ అసలు లేదు. చచ్చిపోతే ఏమైతామో తెలియదు. అన్ని వేదాంతాలు వచ్చినాయండి. ఇక్కడికి వెళ్తాము, అక్కడికి వెళ్తాము, నీ క్రియలను బట్టి పశువై పుడతావు, మళ్ళీ ఎక్కడ పుడతావు, ఇలాంటివి. నేను ఎవరిని ఇది లేదు, వాడుకలో ఉన్న మాటలు మాత్రమే ఇది చేస్తున్నాయి. ఎవరిని హేళన మనం చేయడానికి వీలు లేదు. నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి. ఏమంటూ ఉన్నాడు? దేవుడు లేని వారు ఎవరన్నా ఉన్నారా? ప్రతి ఒక్కరు మాకు దేవుడు ఉన్నారు అంటున్నాడండి. ఇటీవల పెద్ద పోరాటాలు కదా, మా దేవుడు, మీ దేవుడు, మా దేవుడు, మీ దేవుడు. కానీ పౌలు తేటపరుస్తున్నాడు, మనం నూతన సృష్టి ఎలా. ఇంకా మాటలు ఉన్నాయి, చూద్దాం. చదువు బాబు. దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని. మాట చూడండి. అన్యులైన వారు క్రీస్తు ప్రభుకు దూరస్తులుగా ఉండి మీరు జ్ఞాపకము చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు. ఎవరి యందు? క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అన్యులారా, ఎఫెసీయులారా, ఆయన మన సమాధానమై ఉండి. మీకును మాకును ఉండిన ద్వేషమును. రోమిలకు రాసిన 5వ అధ్యాయంలో అన్నాడండి, దేవునితో సమాధానపరిచిన వాడు ఎవరు? కుమారుడు యేసుక్రీస్తు. యూదులకు అన్యులను యూదులకు ఇప్పుడు కూడా ఉంది, నేను ఎరగను, కానీ వారు అన్యులంటే అంటరాని వారు అనుకున్నారండి. పేతురు అనుభవంలో కూడా చూసినాం, అంటరాని వారు అనుకునేవారు. కానీ ఈ పౌలు ప్రభు చేత బోధింపబడి అలా కాదు. ఇప్పుడు అంటరాని వాడు అనేవాడు ఎవరు లేరు. ఎందుకు?
ఆయన మన సమాధానమై ఉండి ఆ, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా అందరికీ ఉండిన ద్వేషమును, అనగా వారి మధ్యలో ఉండిన ద్వేషమును, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు విధి రూపకమైన ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు గలది, అది ఎవరూ నెరవేర్చలేదండి. క్షమించండి, యూదులు కూడా లేకపోయినారు ఇప్పటికి కూడా. ఇంకా ఎవరైతే ధర్మశాస్త్రం అనుకుంటున్నారో చేత కాదు. అది పౌలు చెప్తా ఉన్నాడు. తన శరీరం అయితే యేసుక్రీస్తు ప్రభు తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు, ఈ మాటలు వినండి, ఇట్లు సమాధానపరిచి ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన ఏం పురుషునిగా చేసినాడు బాబు? ఒక నూతన పురుషునిగా చేసి. ఎవరెవరిని? లేక అందరినీ అనుకుందాం. యేసుక్రీస్తు ప్రభు మన సమాధానమై ఉండి ఏం చేసినాడు? ఏకము చేసి. మన మరలా విందాం. మనం ఇప్పుడు నూతన సృష్టిగా కనపడకపోవచ్చు. అరే, యేసు ప్రభుని ఒప్పుకుంటే బాప్తిసం కూడా తీసుకుంటే ఏం మారలేదనిపిస్తూ ఉంది. వీళ్ళంతా ఏమేమో చెప్తారు, విశ్వాసం నుంచి రక్షింపబడితే ఇట్లా అట్లా. కానీ ఈ వాగ్దానాలు మనకు ఉన్నాయి. మీరు నూతన సృష్టి అంటూ ఉన్నాడు పౌలు తేటగా. ఇంకేమన్నాడు? తన సిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవాలని ఇలాగూ చేశాను. దేవునితో సమాధానం కావాలంటే యూదులని, అది కొరింథీయులు రాస్తూ 10:32 అన్నాడండి. యూదుడని భేదం లేదు, హెల్లెనీయుడని భేదం లేదు. లేక ముగ్గురు ఉన్నారు అక్కడ. సంఘం వారని ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అందరినీ ఏకం చేసినాడు. ఇంకొక మాట, కాబట్టి మీరొక మీదట 10:19 వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనే ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. ఏక పట్టణస్థులు. ఏ పట్టణం అది? అదే ఇప్పుడు మనం ధ్యానం చేయబోతే. నూతన భూమి, నూతన ఆకాశము, పరిశుద్ధ పట్టణం. దానిలో తేటగా చూస్తున్నాం. నూతన ఆకాశం, నూతన భూమి, యెరూషలేము పట్టణం. దాని గురించి చూద్దాం. ఇట్లా మనము క్రొత్తదిగా చేయబడినాము. ఇంకా ఏమన్నాడంటే గలతీలకు రాసిన పత్రికలో చూద్దాం. చూడండి, గలతీలకు రాసిన పత్రికలో 20 పైన ఉన్నాయి కానీ 26వ వచనం నుంచి చదువుదాం. 3:26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. నాయన గలతీలకు రాసిన పత్రిక 3:26. ఆ మాట యేసుక్రీస్తు నందు విశ్వాసం. అబ్రాము దేవుని యందు విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడినాడు. నీవు, నేను, ప్రతి యూదుడు ఈ దినాలలో యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలన ఏమన్నాడు? దేవుని కుమారులై ఉన్నారు. ఆ మాటలు చూడండి. యూదుడని, అన్యుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు అంటూ ఉన్నాడండి. యేసుక్రీస్తు నందు మీరందరూ. ఎంత తేటగా ఉందండి. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఒకరి కొరకు ఒక ప్రత్యేక. అదే పరిసయ్యులకు, సద్దుకయ్యులకు పేతురు, యోహానులు వివరించబోయినారు. ఆకాశం క్రింద మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామమునను రక్షణ లేదు, ఈ నామముననే రక్షణ పొందవలేను అంటే వారు వినలేదండి. మీకు ఖచ్చితంగా ఆజ్ఞయిస్తున్నా, మీరు అలా చెప్పకూడదన్నారు. అయినా వారు ఏది ప్రకటించాలన్నది న్యాయమైనది ప్రకటించినారు. ఇదే పత్రికలో ఎఫెసీలకు రాసిన పత్రిక, క్షమించండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. చూడండి, 4వ అధ్యాయము 24వ వచనం. కొంచెం తొందరగా చెప్తా ఉన్నాను, ఎందుకంటే వచనాలు ఎక్కువ ఉన్నాయి అందుకు. నీతియు యథార్థమైన భక్తియు గలవారు. లేక బాబు ఒక మాట చెయ్యి, 20వ వచనం నుంచి చదువు. అయితే మీరు యేసును గూర్చి విని
ఆయన యందలి సత్యమున్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రాచీన స్వభావం, ఇప్పుడు ఈ శరీరాన్ని చూచి అదే మనం నేర్చుకోవాల్సింది, లేక జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఎలాగో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోకి వెళ్తాము, నూతన సృష్టిగా ఎలాగూ వెళ్తాము అంటే ఇది విడబడుతుంది. అందుకే క్రీస్తు ప్రభు అన్నాడు, ఈ శరీరంతో మనం పరలోకానికి చేరజాలం. అసలు లేదు, వీలు లేదు. ఎలాగో ప్రాచీన స్వభావమును వదులుకొని, ఆ ప్రాచీన స్వభావాన్ని 3 వేసి ఏమన్నారు? ప్రాచీన పురుషుడు వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడని వారై నీతియు యథార్థమైన బుద్ధి జ్ఞానాలు, మన ఆలోచనల ప్రకారం నూతన పరచబడాలి అంటూ ఉన్నాడండి. మరలా జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎట్లా నూతన పరచబడినాము అది మనకు హెచ్చరికగా ఉండాలి. ఆ పరిశుద్ధ పట్టణంలో పాతది ఏది ఉండజాలదు. భూమినే దేవుడు క్రొత్తదిగా చేయబోతే నీవు నేను క్రొత్తదిగా ఎలాగైనామనే ఆలోచన రావచ్చు. కానీ తేటగా ఇవన్నీ ముందుగానే మనకు వాగ్దానాలు చేయబడినాయి. ఏమని చెప్తా ఉన్నాడు? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావముతో ధరించుకొనవలెను. చూసినారా? నవీన స్వభావం. అక్కడ కూడా 4 వేసి ఏమన్నాడు? నవీన పురుషుడు, మహిమగల శరీరం. ఇంతవరకు కొలసీలకు రాసిన పత్రిక అదే చూసినాం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎట్లుంటామట? మహిమగల శరీరముతో ఆయనను ఎదుర్కొంటాం. ఎంత తేటగా ఆ మాటలు మనం చూస్తున్నామంటే ఈ శరీరం, అందుకే ఎవడునూ దేవుని చూడలేదు అనే మాట ఇదే. క్రీస్తును బట్టి, క్రీస్తులో ఉన్నందును బట్టి, క్రీస్తు మూలముగా మనము దేవుని పిల్లలమై ఆయనతో ఉండబోతా ఉన్నాము. అందుకే ఆయనను ఆరాధిస్తూ ఉన్నాము, అందుకే ఆయనను స్తుతిస్తూ ఉన్నాము. అసలు పాత నిబంధనలో ఒక మాట చూద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి, తేటగా ఇశ్రాయేలులకు ఆ సమయంలో చెప్తా ఉన్నారు ఏమని? వారు నా కట్టడలను అనుసరించి, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి. ఇది ఏంటి మాట? వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి. ఎవరికైనా రాతి గుండె ఉంటుందా? దేవుడు ఇశ్రాయేలీలతో ఆ రోజు అంటూ ఉన్నాడండి, వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేస్తాడు. తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి, వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఏమన్నాడు బాబు? నూతన ఆత్మ పుట్టింది. నూతన ఆత్మను ఇవన్నీ వాగ్దానాలు ప్రథమం నుండి ఉన్నాయి. మనము వాటిని ఏం చేయాలి? తిన్నట్టుగా దాన్ని తీసుకోవాలి, స్వీకరించాలి. ఈ వాగ్దానాలు మనం ఎట్లా, కానీ దాన్ని అమల్లోకి తెచ్చుకోవాలి అంటే ఈ శరీరము, అది పౌలు గమనించినాడండి. నాయందు అనగా నా శరీరం ముందు ఏ మంచిదియో నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. ఈ శరీరం అటువంటిది. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం చూద్దాం, చూడండి. కొంచెం త్వరగా చూసుకుందాము. 36వ అధ్యాయము 26, 27 చూడు బాబు. నూతన హృదయం మీకు ఇచ్చేదను. అక్కడ కూడా అంటూ ఉన్నాడండి, నూతనం అంటే ఆ రోజు చెప్పిన మాటలు వారు వినలేదు. ఇంతవరకు మనం చదువుకున్నాము గలతీయులకు, ఎఫెసీలకు రాసిన పత్రికలు. ఇప్పుడు అందరు సమానంగా ఉన్నారు. యూదుడని ప్రత్యేక, అందుకే సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలా అనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి ఆ తర్వాత హెల్లేనీయునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడండి. యూదునికి రక్షణ కావాలి, అన్యునికి రక్షణ కావాలి. వాగ్దానము అందరికీ ఉంది.
మరలా చదువు బాబు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, ఆ, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఆ, రాతి గుండె మీలో నుండి తీసివేసి, ఇక్కడ కూడా అంటున్నాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇచ్చేదను అంటూ ఉన్నాడండి. ఎంత తేట. అక్కడ అన్నాడు నా కట్టడలను మీరు అనుసరించాలి అంటే, ఇప్పుడు మనము ఆ నూతనమైన పరిశుద్ధ పట్టణంలోకి పోతే ఎంతో ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఈ రాతి గుండెతో మనం అక్కడికి పోతే స్తుతించలేము. కానీ ఆయన ఇచ్చే గుండె, ఆయన ఇచ్చే ఏమంటారు శరీరం అక్కడ దానికంటే సరే ఆ మాటనే చూద్దాం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 39వ వచనం చదువు బాబు. నేనే ఆయనను అనుటకు ఆ, నా చేతులను నా ఎప్పుడు అంటున్నాడు? పునరుత్థానుడై లేచిన ప్రభువు నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నా పాదములను చూడుడి, చూడుడి. ఆ, నన్ను పట్టి చూడుడి, ఆ, నాకున్నట్టుగా మీరు చూచుచున్న నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను ఎముకలను మాంసమును భూతమున కుండువని చెప్పి భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. చూస్తున్నామా? వట్టి ఎముకలు మాంసం ఉందండి. ఆ మాటలు మనం తర్వాత చూద్దాం. ఏది లేదు, ఎవరేదో అన్నారు, రక్తం లేదు. ఇప్పుడు నీకు నాకు రక్తం తీస్తే బ్రతుకుతామా? దెబ్బలు తగిలితే ఎందుకు వెంటనే చస్తామంటే రక్తం అంతా పోయి అయిపోయింది. రక్తమే అందుకే ప్రాణం అన్నాడు. కానీ పరలోకంలో అట్లా కాదు, రక్తం అనేదే లేదు. తేటగా సరే ఆ మాటకు వద్దాము. ఇంకొక మాట కూడా చదివితే మనసులో ఉండిపోతుంది మనకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువు. 20-21. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మన దీన శరీరం. ఇప్పుడు మనకుండే శరీరం ఏంటి? దీన శరీరం, బలహీనమైన. కోవిడ్ వచ్చిందంటే అంతకుముందు ఏవైనా జ్వరాలు అవి వస్తే పెద్ద పెద్ద ప్రెసిడెంట్లకు వీళ్ళకు రాకుండా కాపాడుకునేవారు. ఇది ఆశ్చర్యంగా యుఎస్ ప్రెసిడెంట్కే కాదు, యూకేలో ప్రైమ్ మినిస్టర్కే కాదు, ప్రతి ఒక్కరికి భేదం లేకుండా వచ్చిందండి. ఎక్కడెక్కడనో. ఇది దీన శరీరం. ఈ దీన శరీరము తన మహిమగల శరీరం, తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అదే మనం ఇంతవరకు విన్నామండి. ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతామని కొలసైలకు పౌలు రాస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో 31 నుండి చదవండి. 31 లేదా 31వ అధ్యాయం 31 వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఆ మాట చూడండి. మరలా ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు. దేవుడు అబ్రహాముతో కూడా చెప్పినాడు నిబంధన, ఇక్కడ ఇశ్రాయేలు వారితో చెప్తా ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన పేర్లు కూడా చూడండి ఎంత బాగా మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన క్రొత్త నిబంధన అంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ దేవుడు ఆ పాత నిబంధన ఎలాగో క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభుని బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తీసుకొని వచ్చినాడు. ఇవన్నీ ఆయన యేసుక్రీస్తు ప్రభునందు అవునన్నట్టుగా లేక ఆమెనన్నట్టుగా నెరవేర్పు అవుతా ఉన్నాయి. ఇంకా చదువు బాబు. కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నిబంధన వంటిదేనా? కాదు.
ఐగుప్తు నుండి వాడిని తెచ్చిన నిబంధన వంటిది కాదు అంటూ ఉన్నాడండి. అయితే నేను వారి పెనిమిటి అయినను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేది. హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా దాన్ని మరలా చెప్పబడతా ఉంది. అవన్నీ మనం వెళ్ళనక్కర్లేదు, కానీ వారి మనసులలో వ్రాస్తానంటూ ఉన్నాడండి. ఇప్పుడు రాతి గుండెను తీసి మాంసపు గుండెను, మాంసం అంటే మనుషుల వలె ఎలాగ ఉండబోతామో, ఎలాగ ప్రభును ఆరాధించగలుగుతామో, ఇవన్నీ వాగ్దానాలు ఈరోజే మనకు ఉన్నాయి. నూతన సృష్టి వట్టి మనకు శరీరం మార్చబడాలి, కానీ మనం తెలియకనో తెలిసి ఇంకా మన మనసు యొక్కయో శరీరం యొక్కయో కోరికలను నెరవేర్చుకునవలనని ఆశపడతా ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. అది ఒకప్పుడు అట్లా ఉంటిమి మనముడు, ఒకప్పుడు అదే ఎఫెసీలతో అన్నాడండి, ఒకప్పుడు మీరు అట్లా ఉంటిరి, కానీ ఇప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నందున ఉగ్రతాపాత్రులైన మిమ్మును యేసుక్రీస్తు నందు రక్షించి ఆయన ఉన్నత స్థలంలో కూర్చుండబెట్టినాడు అన్నాడండి. ఇది క్రొత్తగా మార్చబడినామా లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. మనము రక్షణ పొందినామంటే అరే ఏం మార్పు రాలేదన్నట్టుంది, కానీ హృదయములో మార్పు, నమ్మడము, విశ్వాసం ఉంచడము, పాత అలవాట్లు కాక. మరలా ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువు. దాంట్లో తేటగా అన్నాడండి ఆయన, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటూ ఉన్నాడు. ఎక్కడ ఉండాలి అంటూ ఉన్నాడు? క్రీస్తునందు. ఇంకేమన్నాడు ఆ తర్వాత? పాతవి ఉన్నాయి అంటున్నాడా, గతించినాయి? మరి ఏవి మనకు ఎట్లా కనపడతా ఉన్నాయి? నూతన సృష్టిగా. అందుకే ఆత్మతో మనస్సుతోనూ ప్రార్థన చేస్తున్నాను అన్నాడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయంలో. అంటే అర్థం ఏంటి? ఈ నోటితో మనం ప్రార్థన చేసినామంటే అది ఎక్కడి నుండి వచ్చిందో తేటగా చూడాలి. నేను ఆత్మతోనూ మనస్సుతోనూ ప్రార్థన చేస్తానన్నాడు. ఎందుకు? పాతవి గతించినవి, సమస్తమును క్రొత్తవి ఆయన అంటూ ఉన్నాడండి. సమస్తమును, 1, 2 కాదు. ఆ మాట ఉందా బాబు? సమస్తము అంటే 1, 2 కాదు. కాబట్టి మనము ఒక అనుభవంలోకి ఉండాలి. నేను ఒకరోజు నూతన పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళనై ఉన్నా. ఆ పరిశుద్ధ పట్టణములో ఇప్పుడే మార్చబడిన వాడని నేను. ఇది ఒక పెద్ద భాగ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆకాశంలోకి వచ్చినప్పుడు నమ్మకం ఉంచిన వారు ఎత్తబడతా ఉన్నారు. ఒకవేళ యూదుడు కాబట్టి నమ్మకం ఉంచితే కూడా వాడు క్రైస్తవుడే. పౌలు దుఃఖముతో రాసినాడండి రోమీయులకు రాస్తూ. ఆయన అన్నాడు, నా మట్టుకైతే ఏమన్నాడు చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదువు బాబు. సహోదరులు ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని ఏమంటూ ఉన్నాడు? బలులు అర్పించమని, అవి అర్పణలు అర్పించమని అని చెప్తున్నాడా? రక్షణ పొందవలనని నా హృదయాభిలాష అంటే నా ఆశ. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననే ఉన్నవి. మనం అనుకుంటే యూదులు ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకున్నవారు, దాంట్లో ఏ భేదం లేదు. కానీ అందుకే వారికి సమయం ఇస్తూ ఉన్నాడు. ఆఖరిలో కూడా ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత కూడా 1,44,000 మందిని ప్రత్యేకపరచుకుంటున్నారు. అవి లేవని కాదు, కానీ ఈయనేమంటున్నాడు? వారి విషయమై నేను దేవునికి చేయ ప్రార్థన ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎందుకు? పైన వారు చేస్తూ ఉన్నారు, అర్పణలు చేస్తున్నారు,
634 ఆజ్ఞలు నెరవేర్చడానికి కష్టపడతా ఉన్నారు, కానీ ఆత్మలో పుట్టుక లేదు వారికి. ఇంకేమన్నాడు? అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలా? ఎందుకు? వారు దేవుని నీతిని ఎరుగక, ఆ మాట విన్నారా? దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. యూదులకు సువార్త చెప్పాలంటే చాలా కష్టమని విన్నానండి. అసలు అంతేగాక నీ పేరు నేను చూసినానండి. ఒక ఆయన కలిసినాడు, నీ పేరేంటి? డానియల్. అచ్చా, నువ్వు క్రైస్త? అట్లెందుకు అంటావు? నేను యూదుడిని. లేదు, అర్థమైంది బాబు, వీళ్ళకు క్రైస్తవులు అనిపించుకోవడం కానీ పిలిపించుకోవడం కూడా ఇష్టం లేదు. అసలు పేరుంది పాత నిబంధన ప్రకారం, కానీ రక్షణ లేదు. సరే, అది మనకు నిమిత్తం లేదు. కానీ దేవుని నెరుగగా తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విన్నారా? దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి ఏది? ఇంతవరకు మనం చదువుకున్నాం. అయితే అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయమై ఒక్కసారే శ్రమపడింది. యేసుక్రీస్తు ప్రభువే అనీతిమంతులైన వారిని నీతిమంతులుగా చేయటం. వీళ్ళేం చేస్తున్నారు? తమ స్వనీతితో నీతిమంతులుగా కోరుకున్నారండి. అబ్రాహాము అలా చేయలేదు. అబ్రాహాము సూర్యచంద్రులను నమస్కారం చేసి ఆరాధన చేసినవాడు, అన్య దేవతలను పూజించినవాడు. అబ్రహాం, నువ్వు రా, ఎందుకు? దేవుడు చూచినాడు, పిలిస్తే విధేయుడవుతాడు, ముందుకు అందరికీ తండ్రిగా ఉండగలడు. నేను చూపించే దేశానికి వస్తుంటే వచ్చినాడండి. దేవుడు అన్నీ ఒక్కసారి చెప్పలేదు ఆయన. అక్కడికి వస్తే కరువు కూడా వచ్చింది. ఎవరు చెప్పినారు? అయ్యా ఇక్కడ ఎందుకు? నయోమి దినాలలో వారు చూచినట్టుగా ఈయన ఐగుప్తుకు పోయినాడండి శారాను తీసుకొని. సరే, అవి మనకు నిమిత్తం లేదు. కానీ ఈలాగున రక్షణ యేసుక్రీస్తు ప్రభునందే ఉండాలని ఇంకా పౌలు ఏమన్నాడు చూడండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఆచరించి నీతివంతులు కావాలని చూస్తున్నారు కదా. అరే, యేసు ప్రభు సమస్తాన్ని నెరవేర్చినాడు. ఆయన ధర్మశాస్త్రంలో ఒక పొల్లు పోకుండా, సున్నా పోకుండా అన్నీ నెరవేర్చినాడు. మీరెందుకు మీ భారం పెట్టుకుంటారు దాని గురించి? ఎందుకు ఆచారం చేయబోతూ ఉన్నారు? అది అవసరం లేదు అంటూ ఉన్నాడండి. ఇంకేమన్నాడు? ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చివాడు దాని వలననే జీవించునని మోషే రాయుచున్నాడు. ఈలాగున ఆయన తేటగా చెప్తున్నాడు. ఇంకా 9వ అధ్యాయంలో, ఎందుకంటే అంత చదువుకునే టైం దొరకదు. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనను కలుగు. ఏమంటున్నాడండి? ఎందుకు దుఃఖం? ఎవరైనా కొట్టినారు ఆయనను? కొట్టలేదు. యూదులను, ఈయన ఒకప్పుడు యూదుడు, యేసుక్రీస్తు ప్రభుని చూచి, అరే నువ్వు మునికోలలకు ఎందుకు ఎదురు తిరుగుతావు? ప్రభు, నువ్వు ఎవడంటే నువ్వు హింసించుతూ ఉన్న యేసుని అన్నాడండి. ఇప్పుడు యూదులు హింసించుతూనే తను కళ్ళారా చూస్తూ ఉన్నాడు, వెళ్ళి చెప్తూ ఉన్నాడు, సహోదరులారా, మనము హింసిస్తూ వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మార్గము సత్యమైనది అని ఏమంటున్నాడు? నాకు బహుదుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచూ ఉన్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల, ఆ మాట సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండగోరుదును. అమ్మో, ఈ మాట అసాధ్యమైన మాట. రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విన్నవాడు, మీరంతా రక్షణ పొందండి, నేను చెప్పే మాట వినండి. అసలు నాకెట్లున్నది అంటే, యేసుక్రీస్తు ప్రభు వలన కలిగిన రక్షణ కూడా విడిచిపెట్టి మీతో పాటు శాపగ్రస్తుడు అంటే మిమ్మల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాను.
నేను మిమ్మల్ని మోసం చేయడం లేదన్నట్టుగా చెప్తూ ఉన్నాడండి. మరలా చదువు బాబు ఆ మాట. పరిశుద్ధాత్మను నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, ఆ, సాధ్యమైనడలా దేహ సంబంధులైన నా సహోదరుల దేహ సంబంధులు, ఆత్మ సంబంధులు గారు, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై అమ్మో, ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఆ తర్వాత అయినా ఇశ్రాయేలులకు ఉండే ఆధిక్యతలు ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు? తాను యూదుడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు అయితే తేటగా వారిని బ్రతిమిలాడుచూ ఉన్నాడండి. ఈ ధర్మశాస్త్రం అని యేసుక్రీస్తు ప్రభువుని మీరు ప్రక్కగా పెడుతూ ఉన్నారే, అది సరికాదు అంటూ ఉన్నాడండి. ఆయన చెప్పే మాటలు అవి. అంతేగాక ఈ క్రీస్తునందు అన్నప్పుడు ఏంటి క్రీస్తునందు? ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు. ఎట్లా అంటారా? పౌలే చెప్పినాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదామా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి నేను ఉన్నాను. అంటే ఎవరు? పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రాచీన స్వభావం చనిపోయింది. ఇకను జీవించేవాడును నేను కాను. ఎవరు నేను కాను అంటున్నాడు. జీవిస్తూనే ఉన్నాడు, కానీ నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మనకి ఎప్పుడన్నా నీ అనుభవం వస్తుందా? క్రీస్తునందున్న వారంటే అనుకుంటాము. కాబట్టి నవీన పురుషుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎవరమ్మా కవిత? యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు దీంట్లో ఆధిక్యత లేక మనము ఎట్లా చెప్తాం అన్నమాట అనుకోవాల్సిన అవసరమే లేదు. యేసుక్రీస్తు ప్రభువే నాలో జీవిస్తూ ఉన్నాడు. నవీన పురుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. వినారా మాట? ఎంత తేటగా చెప్పుకుంటూ ఉన్నాడంటే, నేను ఎట్లా క్రీస్తునందు జీవిస్తూ ఉన్నాను, విశ్వాసం వలన. హనోకు దేవుని యందు విశ్వాసం ఉంచి మరణం చూడకుండా ఓడిపోయినాడు. అంటే ఏంటి? ప్రతి కణము పరిశుద్ధపరచబడిన వాడండి. రోజు ఆయనతోనే ఉన్నట్టుగా ఉన్నాడు. దేవుడు ఒకరోజు ఆయన తీసుకుపోయినాడు. అంటే సమాధుల తోటలేక కాదు, ఎవరికి తెలియలేదు ఎక్కడికి వెళ్ళినాడు, ఆయన తీసుకొని వెళ్ళినాడు. పౌలు యొక్క అనుభవంలో ఇప్పుడు నేను జీవిస్తూ ఉన్నది క్రీస్తు నందు లేక క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు అంటానండి. ఇంకొక మాట చూద్దాం చూడండి, అదే గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము కనబడింది 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పరుడు. ఏం ఏర్పడాలట? క్రీస్తు స్వరూపము మీ అంద ఏర్పడు వరకు. ఎవరి యందు? మన యందు. మనము క్రీస్తు స్వరూపం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పైకి నేను ఎట్లున్నానో ఫోటో తీస్తే అట్లనే ఉంటా కదా, కానీ పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూపం మీ అంద క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏర్పడాలి అంటూ ఉన్నాడు. ఈ భక్తుడు పౌలు ఎట్లా రాసినాడో గ్రహించడానికే కష్టంగా ఉందండి. నాలాంటి వానికి గ్రహించడానికి కష్టంగా ఉంది. ఆయన ఎంత లోతుగా వెళ్ళి ఎంత తేటగా ఈ మాటలు పంచుకున్నాడో, దేవుని ఆత్ముడు ఎంతగా ప్రేమిస్తూ అందరికీ ఇవి భద్రపరిచినాడో మనం ఊహించలేము అసలు. ఆ చదువు బాబు మరలా మాట. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అంద ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూచినారా? మనం అంతా క్రీస్తు స్వరూపం లేక ఆ దినాల్లో క్రీస్తు స్వరూపంలోకి, ఎఫెసీలారా
యూదులతో కూడా మీరు సమాన వారసులైన మంచిదే, కానీ క్రీస్తు స్వరూపం ఇంకా ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన కనపడుతుంటే తల్లులకు తెలుస్తుంది, మామూలు వేదన కాదది. ఎందుకు పడాలి పౌలు ఈ వేదన? అదేనండి క్రీస్తు కొరకైన ప్రేమ. క్రీస్తు యొక్క ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది అన్నాడు కొరింథీయులకు రాస్తూ. క్రీస్తు రాయబారినిగా నేను ఎందుకున్నాను? ఆయన ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది. పో 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 ప్రకటన చేయి, అరే నీకు నేను తోడుగా ఉంటాను. కొరింథీకి వెళ్ళేటప్పుడు చెప్పినాడండి, భయపడవద్దు, వెళ్ళు 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 వెళ్ళు. యెరూషలేముకు వెళ్ళేటప్పుడు అగబు చెప్పినాడండి, మనం ప్రభు చిత్తమైతే చూద్దాం తర్వాత. అగబు చెప్పినాడు, రే నువ్వు పోదురా బాబు, అక్కడికి పోతే నిన్ను ఇట్లా కట్టి బాగా హింసలు పెడతారంటే నన్ను ఎందుకు దుఃఖ పెడతారు, నా చావుకైనా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడండి. అదే ప్రసవ వేదన అంటే. హెబ్రీలకు రాస్తున్నాడు, మీరు రక్తము కారునంతగా ఇంకా పోరాడలేం లేదన్నాడండి 12వ అధ్యాయం. మనం నిజంగా అవి చూసుకున్నప్పుడు ఎట్లున్నాము అని ఒక ప్రశ్న వస్తుందండి. ఇటువంటి భాగ్యము మనకు దేవుడు సమకూర్చి ఉండగా, పౌలు లాంటి భక్తులు ఇలాగూ ప్రయాసపడి ఉండగా, ఎవరు చెప్తే తెస్సలోనికైలకు కూడా రాసినాడండి, దాది వలె అన్నాడండి, పాలిచ్చు దాది వలె నేను ప్రయాసపడితే అంటూ ఉన్నాడండి. రోమిలకు రాసిన ఒక మాట కూడా జ్ఞాపకం వస్తుంది, చూద్దాం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదువు బాబు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో తన జ్యేష్ఠుడు. కుమారుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారులతో సారూప్యము గల వారగుటకు. ఎవరి ఏం కావాలి? సారూప్యము గల. ఎవరి స్వరూప్యము? తన కుమారునితో. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపము. పిల్లలను చూసినప్పుడు అరే నీ పోలికలంతా మీ నాయన పోలికలు ఉన్నాయి అంటారు, లేక అంత మీ అమ్మ పోలికలు ఉన్నాయి అంటారు. తల్లిదండ్రులకు ఎంతో ముచ్చట. దేవుడు ముచ్చట పడుతూ ఉన్నాడు. ఏం ముచ్చట? యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపం నీలో కనపడ. నువ్వు రక్షణ పొందినావు నిజమే, కానీ పోలికలు శరీరంగా కాదు, ఆత్మలో. అసలు అంతకుముందు అన్నాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఏమన్నాడండి? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది. ఎవరు సమకూర్చేది? దేవుడే. ఎందుకు? తాను ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని నిర్ణయించెను అంటూ ఉన్నాడండి. నిర్ణయించి ఏం చేసినాడట? ముందు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. అదే పిలవడం అంటే. జోజో పాట రండి రండి అనే పాట. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము. సాత్రము పామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను.
ఆ మహిమపరిచేది జరగబోతుందండి, ఇంకా జరగలేదు. వారిని మహిమపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు నందు అనే మాట పౌలు కొంత వేరే విధంగా కొలసైలకు రాస్తే ఒక మాట అన్నాడు. చూడండి, 1వ అధ్యాయం 27వ వచనం అనుకుంటాను. 1వ అధ్యాయం 27వ వచనం, కొలసైలకు రాసిన పత్రిక. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. వినండి, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు. ఏంటది? మీ అందున్న క్రీస్తు. మీ అందున్న క్రీస్తు. నేను అనుకుంటాను పౌలుకు దేవుడు ఆత్మ ద్వారా కళ్ళు ఇచ్చినాడండి. దేవుడు నన్ను క్షమించుగాక, నా ఉద్దేశంలో నేను అనేది ఎట్లా చెప్తా ఉన్నాడు చూడండి. కొలసైలో మీ అందున్న క్రీస్తు. ఓ కొలసైలారా, ఇదిగో దేవుడు సర్వాధికారి అయిన వాడు. ఆయన మాట చేతనే సమస్తము నిర్వహింపబడింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన దేవునికి ఇష్టడైన వాడు కనుక ఆయన చదువు ఆయన అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి. దేవుడు ఏం తెలియపరచగోరినాడట అండి? ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మీ అందున్నాడే క్రీస్తు, ఆయన మహిమ నిరీక్షణ. మనం ఎన్నిసార్లు దీన్ని అనుకొని తృప్తి పడతామండి. నా మట్టుకు నేను ఒప్పుకుంటూ ఉన్నాను, ప్రభువా ఆ బలం లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు, బలపరచు. అందుకే మొట్టమొదట అడిగినా, ఇది స్ఫూర్తి వాళ్ళు ఉన్నారు, సిఎస్ఐ, ఆమె వాళ్ళు చూసి ఉంటారు, ప్రభువా మమ్మల్ని కనికరించుము అంటారు వాళ్ళు. కానీ అది ఒక అలవాటు, కానీ అందులో అర్థమై ఉంది. ప్రభువా మమ్మల్ని కనికరించు. దావీదు ప్రార్థన చేసినాడండి, నన్ను కనికరించు, నీ కరుణ చూపు. ఎందుకు ఇప్పుడు అసలు అదంతా చదివితే పౌలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే 24వ వచనం కూడా చదువు బాబు, పర్వాలేదు. 1వ అధ్యాయము 24వ వచనం నుంచి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. అరే ఇదేం మాట! మీ కొరకు శ్రమ అనుభవిస్తూ సంతోషిస్తున్నాడట. మీరు చదవండి, తక్కిన ప్రతి పత్రికలో రాస్తున్నాడండి. మీ నిమిత్తమై నేను సంఖ్యలలో ఉన్నానన్నాడు. మీ నిమిత్తమై శ్రమ, ఇంకేమన్నాడు? నేను అనుభవించిన శ్రమలను సంతోషించు. సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట, నేను కాదు, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు ఏమైనా మిగిలి ఉంటే నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇది ఎంత బాగుందండి. దేవుడు నాకేమన్నా అట్లా వంతు కొసురు అంటాడండి, కొసురు ఏమన్నా విడిచినాడా? అది నెరవేర్చడానికి కూడా ఇష్టపడుతున్నాడండి. ఇది ఎట్లుందంటే నా ఊహ, అంటే ఇది కాదు. అన్నం తిన్న తర్వాత ఈ విస్తర్లు అంటారా, ఏమంటారు? విస్తర్లు కదా, విస్తర్లు కూడా మడిచి ఎత్తడానికి సిద్ధం. దాయిబాయి పటేల్ గారి గురించి చెప్తారండి. రిటైర్ అయిన తర్వాత కాదు, రిటైర్ కాకంటే ముందు ఎక్కడన్నా కాన్ఫరెన్స్ జరిగితే ఎవ్వరికి చెప్పకుండా ఆయన వెళ్ళి పేట్లన్నీ తెచ్చి టపాటపాని వేస్తూ ఉంటారట, వేసేవారట. ఆయన అవన్నీ శుభ్రం చేస్తూ, ఇదేనండి. అది శ్రమ అనుకోవడం లేదు, అది సంతోషం అనుకుంటున్నాడు. ఇది ఒక భాగ్యం. ఏది? యేసుక్రీస్తు ప్రభు నేను పరిచారం చేయించుకొనుటకు రాలేదు, పరిచారం చేయుటకును మీ కొరకు నా ప్రాణం పెట్టుటకును వచ్చినాడు. మనిషి కుమారుడు వచ్చింది అదండి. పాపుల నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా తన ప్రాణం పెట్టుటకు వచ్చినాడండి. ఏదో ఒక వంతు దేవుడు ఇచ్చి ఉంటాడండి. మరల చదువు బాబా మాట. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంశోధించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబెట్టాడు. దేనికి? పాపక్షమాపణ కొరకు. పౌలు ఏమనుకుంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు ఆ సమయంలో? నేను కూడా శిలువ వేయబడుటకు, శిలువ అని కాదు, చంపబడుటకు సిద్ధంగా ఉన్నాడు.
నాకు ఆయన అప్పగించిన పరిచర్యను తుదముట్టించుటకు నా ప్రాణము నేను ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదన్నాడండి. అపోస్తుల కార్యం 20:24లో నేను ప్రియంగా ఎంచుకోవడం లేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు ఎంచుకోలేదు. ఆయన శిలువలో రక్తం గారిస్తే నా వంతు కొంచెమైనా, నా ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినాడండి. కొరడా దెబ్బలు మామూలు కాదండి, బెత్తంతో కొట్టేవారు. నాకంటే కొంచెం ముందు లేక నేనున్నప్పుడు చూసిన ఆ టీచర్ అంటే ఆయన బెత్తమే తీసుకొని వస్తాడండి, చేయి చాపమంటాడు, టపామని ఒకేటేస్తాడండి. సరిగా అల్లరి చేయకుండా కూర్చుంటే కదలకుండా కూర్చుంటారు పిల్లలంతా. ఈ దినాలలో అట్లా కాదు, పిల్లలు అసలు టీచర్లకు భయపడిన దినాలు. సరే, వాటితో మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము ఎఫెసీలకు రాస్తున్నాడండి. ఒక మర్మము ముందు బయలుపరచబడలేదు, పాత నిబంధన భక్తులకు బయలుపరచబడలేదు. వారు రాబో మహిమను చూచినారు కానీ సంఘంలో జరగబోయే ఆశ్చర్యకరమైన రక్షణను చూడలేదు వారు. ఇప్పుడు పౌలుకు కనిపించింది ఈ మర్మాన్ని, మరి పంచుకోవాలి కదా. ఎట్లా పంచుకోగలుగుతాడు? శ్రమ పడకుండా పంచుకోగలుగుతాడు? కాదు. అందుకేమంటున్నాడు? మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము. చూసినారా, దేవుడు కొన్ని పనులు ఇస్తాడండి. ఎట్లా? అరే బాగా తిని త్రాగి సుఖించి చేయమని లేదు. మనం ఎంతమంది పరిశుద్ధ గ్రంథములో దైవజనులను చూస్తే ఎవ్వరు అట్లా లేరండి. యోసేపును కూడా చూడండి మీరు. ఆయన పొందిన శ్రమలు సహోదరులతో పొందినాడు, ఫరో ఇంట పొందినాడు, చెరసాలలో పొందినాడు. అయితే దేవుడే మేలు కొరకు చేసినాడని విన్నాం. దానియేలు అట్లనేనండి. ఆయన పొందిన శ్రమను చెప్పడానికి కూడా బాధాకరంగా ఉంటాయి. సరే, ఏది ఎలాగైనా కానీ ఈయనేమంటున్నాడు? దేవుని ఏర్పాటు ప్రకారం, దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క పరిచారకుడనై అన్యజనులలో ఈ మర్మము ఏది? ఆ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున క్రీస్తు. ఆ మహిమ, ఆ మర్మము మహిమ నిరీక్షణ అయి ఉన్నది. ఎందుకు? దానిలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఆయనే ఉన్న సంగతిని దేవుడు, ఇది దేవుని చిత్తము తన పరిశుద్ధులకు తెలియపరచగోడి ఉన్నప్పుడు ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, నాయందు కాదు, పౌలునందు కాదు, క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెను, దేవుని ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. విన్నారా? దేవుడు ఏ గురితో ప్రకటించినాడండి, ఏ ఉద్దేశంతో హెచ్చరించినాడు, ఏ ఉద్దేశంతో పత్రికలు రాసినాడు. ఇప్పుడు ఆయన తెలియదు నా పత్రికలు అందరు చదువుతారని చెప్పి. అది పరిశుద్ధాత్మని దాన్ని ఏమంటారు, పొడిచినట్టుగా పరిశుద్ధాత్ముడు చెయ్యి, పౌలు చెయ్యి, ఇది చెయ్యి. పేతురు అదే గ్రహించి అన్నాడండి. ఏ మనుషు తన ఊహ చేత చెప్తే ఈ ప్రవచనాలు ఏర్పరచబడలేదన్నాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించుటను బట్టి అన్నాడండి. సరే, ఇక్కడ కూడా ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. అసలు తిమోతికి రాస్తున్నాడు, ఓ తిమోతి ఒక మాట విను, మన దేవుడు చదువుతాడా? మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువు బాబు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞాస్తుతులను చేయవలనని
హెచ్చరించుచున్నాను. ఇది ఎందుకు? ఇది మంచిదియు ఇది మంచిదియు మన రక్షకుడగు నా దేవుని దృష్టికి కాదు, మన రక్షకుడగు మన రక్షకుడగు దేవుని దృష్టికి దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆ మాట విన్నారా? ఎందుకు? ఇంకొక మాట చదువు బాబు. ఆయన మనుషులందరూ అదే అదే అదే. ఆయన మనుషులందరూ రక్షణ పొంది మనుషులందరూ ఇక్కడ కూడా ఏమన్నాడు? ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి. ఎందుకు? ఆయన మరలా చదువు బాబు ఆ మాట. రాజుల కొరకు అందరికి మనుషులు నెమ్మది మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. ఆయన మనుషులందరి రక్షణ పొంది అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. చూసినారా? దేవుడు నిశ్చయించుచున్నాడు. నేను నా వంతు కొంచెము నెరవేరుస్తున్నాను. వెళ్ళండి, మీరు సర్వలోకములకు వెళ్ళండి. పౌలు ఆ సమయంలో లేడు. తర్వాత పరిశుద్ధాత్ముడు బలపరచగా ఆ దమస్కులో అననీయ చెప్పినప్పుడు, అరే నువ్వు అన్యజనులకు పోవాలి, అన్యజనుల దగ్గరికి వెళ్ళాలి చెప్పాలంటే అగ్రిప్పరాజు ముందర కూడా చెప్పినాడండి. అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన గొప్ప వెలుగునకు నేను అవిధేయుడును కాలేదు. అవిధేయుడును కాక ఎలాగూ దీన్ని ప్రకటించాలి, నా వంతు. అర్థమైందా? దేవుడు నేను ఆలోచిస్తాను, మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ఎందుకు బ్రతుకుతూ ఉన్నాము? నేను ప్రశ్నించుకుంటాను, ఎందుకు బ్రతుకుతూ ఉన్నాము, లేక ఎందుకు రక్షింపబడినాము? ఏదో ఒక కారణం ఉంటుంది. ఆయన మాటలు నేను చెప్పలేను, కానీ మనం ఊరికే తిని లక్షణంగా ఉండాలని అయి ఉండదని నా ఉద్దేశం. ఆయన సంపూర్ణంగా దయచేస్తాడు, లేదని కాదు. కానీ ఇది మన వంతు ఏమిటి? ఇంకేమన్నాడు బాబు ఆ మాట చదువు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యం యుక్త కాలముందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించువాడును గాను, ఆ సాక్ష్యం చెప్పడానికి నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుడును గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడును గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. చెప్తూ ఉన్నాడండి, నేను సత్యమే చెప్తూ ఉన్నాను. సత్యమే. ఇక ఆఖరిగా ఒక్క మాట చదివి వచ్చే వారం ఈ నూతన దాని గురించి విందాము. యోహాను రాసిన మొదటి పత్రికలు కూడా క్రీస్తునందలి విషయం చెప్తూ ఉన్నాడు ఆయన. 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేడు. మన మొకని ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మనయందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాము. చూసినారా? ఎన్ని హింట్స్ ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నాడా? ఎందుకు ఉన్నాడు? కాగా క్రీస్తునందు ఎవడైనా ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కనుక నూతన సృష్టి చేయడానికి ఆయన ఉన్నాడు. దేవుని ఆత్ముడు మనలో ఉన్నాడు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చదివించడం లేదు. ఆయన ఉన్నాడు. సరే, ఇంత మటుకు దేవుడు తన మాటలు దీవించుగాక. భూదేవమ్మ కదా కనపడింది అక్కడ. తల్లి చాలా రోజులకు కనపడే దేవుడు తోడైతే ప్రార్థన చేసుకుందాం. సొలొమి కూడా వచ్చింది. ఇంకెవరమ్మా? భగీరథి కనపడతా ఉంది. ఇంకెవరు? నేను పేర్లు ఒకవేళ జ్ఞాపకం రాకపోవచ్చు, నాకు ఏమనుకోవద్దు. అజయ్ అమ్మ క్షేమమేనా? సరే బాబు, అంతే కదా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా పరలోక తండ్రి, నీ ఎల్లటి ప్రేమకై స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం.
మాకు తోడైనందుకు నిన్ను కనపరుస్తూ ఉంటున్నాం నాయన. మా ప్రభువా, ఆయా కుటుంబాలలో దుఃఖంలో ఉంటున్న వారిని కనికరించమని, ఓదార్పును దయచేయమని, మరొకసారి ఇదిగో భూదేవమ్మను మీరు నడిపించినందుకు స్తుతిస్తూ ఉంటున్నాము. మరొకసారి నాయన, మా కొరకై నువ్వు భద్రపరిచిన ప్రతి మాటను బట్టి నిన్ను గణపరుస్తూ ఉంటున్నాము. తిరిగా మేము వెలుచుంటుండగా మమ్మల్ని క్షేమంగా నడిపించమని, నీ మహిమార్థమై ఆదరించమని, పరిశుద్ధాత్మ యొక్క భద్రతలో మమ్మల్ని నడిపించమని, ఆయా స్థలంలో జరిగే నీ సేవను ప్రతిఫలింపచేయమని, హైదరాబాద్లోనేమి ప్రభువా జరిగే సేవను ప్రతిఫలింపచేయమని, లివింగ్ వాటర్స్ కొరకై వారు ప్రయాసపడుతూ ఉంటుండగా నీ దయరానిమని, మరొకసారి ప్రభువా అకస్మాత్తుగా కుటుంబంను విడిచి నీ పిలుపును అందుకున్న వారిని, ఆ కుటుంబీకులకు కావలసిన ఆదరణ దయచేసి మయం పొందమని, నీ మేళ్లను తలపోసుకొనొచ్చు అందరికీ క్షేమమును దయచేసి మయం పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.